చూడండి ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ ఫంక్షన్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఆర్టిస్టులు ఏంటంటే ఇవి చాలా ముఖ్యంగా వినాలి. పైడి జయరాజు గారి తెలంగాణ బిడ్డ, కరీంనగర్ అయింది. ఆయన ఎన్నో సంవత్సరాల ముందు హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయి ఒక హీరోగా, తర్వాత అక్కడ విలన్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఆయన పేరు సంపాదించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అంటే చాలా అవార్డ్స్ వచ్చింది. ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప వ్యక్తి అతని గురించి అందరూ మర్చిపోయారు. అలాంటిది మన జయహింద్ గౌడ్ గారు ఆయన గురించి తెలుసుకొని 15 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ పెడుతూ, జయహింద్ గౌడ్ గారు వచ్చి గౌడ్ కమ్యూనిటీ అయినా, ఆయన వచ్చి జయరాజ్ గారు కాపు కమ్యూనిటీ అయినా, ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా కళాకారు, హీరో, మన కరీంనగర్ తెలంగాణ మనిషి అని చెప్పి ఆయన చేశారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను. మధ్యలో 2 సార్లు మిస్ అయింది. సో ఈ రోజు ఏంటంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కార్యక్రమం పెట్టి కొన్ని కళాకారులకి, బిజినెస్ వాళ్ళకి అందరికీ కొన్ని అవార్డు ఫంక్షన్ చేయడం. అటు ముఖ్యంగా ఇదేంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, జయరాజ్ గారి గురించి తెలియాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టి ఆయన గొప్పతనం గురించి, హిందీ ఫీల్డ్లో పోయి సంపాదించుకోవడం, పేరు సంపాదించుకోవడం అది ఈజీ కాదు. మామూలుగా సంపాదించుకోవడం చాలా కష్టం, అంటే హిందీ ఫీల్డ్ సంపాదించుకోవడం చాలా కష్టం. సో ఆ విషయం తెలియాలని ఒక మంచి మనసుతో ఆయన చేశారు. అందరూ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్. ఇది జరుగుతూనే ఉన్నాయండి. ఇది ఇప్పుడు చూడండి, సెన్సస్ తీసుకోవాలి, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, అన్ని ప్లేస్లో జరుగుతున్నాయి. ఇలా జరుగుతూనే ఉండాలి. ఉంటేనే ప్రెషర్ వస్తేనే ఇది జరుగుతాయి. సో ఇది ఏదో ఒకటి జరిగి ప్రతి బీసీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే బీసీ కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ, చాలా దాంట్లో ఉన్నాయి. సో అందరికీ న్యాయం జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు గౌడ్స్ కమ్యూనిటీ తీసుకుంటే, తెలంగాణలో తీసుకుంటే, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతుంది. అక్కడ ఏంటంటే అక్కడ ఎస్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఈ వాళ్ళ వృత్తిని, అంటే ఏదో గీత కార్మికులు ఉన్నాలో అది వాళ్ళకి వెళ్ళింది. కానీ ఇది ఆర్డర్ పాస్ అయి ఉంది, ఆర్టికల్ అన్నీ ఉన్నాయి, కానీ మూవ్మెంట్ జరగట్లేదు. సో మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరగాలని నేను చెప్తాను. ఇదే పెద్ద ఉద్యమం, గొడవ కాదు, న్యాయం. ఎందుకంటే గౌడ కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే అది తప్పితే వాళ్ళకి తెలియదు. పైగా నేను అడిగేది ఏంటంటే ఎస్టీ స్టేటస్ ఎవరికి ఇవ్వాలంటే ఆ 50s నుంచి ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీస్కే, కొత్తగా వచ్చినా కాదు. అది ఉంది, ప్రొవిజన్ ఉంది, లేనిది నేను అడగట్లేదు, అది ఉంది. కాబట్టి అది చెయ్యాలి. అలాగే బీసీ కమ్యూనిటీలో చాలా ఉన్నాయి, అన్నిటికీ న్యాయం జరగాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఒక బీసీ, సో ఆయన కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, బట్ బీసీ కమ్యూనిటీ అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం జరగాలి, మంచిగా జరగాలని నా విజ్ఞప్తి. బీసీ సంఘాలు ఏమంటున్నారంటే, ఇండియా వైగా చూసుకున్న, తెలంగాణ వైగా చూసుకున్న 60% మంది బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. ఆ బీసీ జనాభా ప్రకారంగానే మాకు రాజ్యసభలో కావచ్చు, అసెంబ్లీ సభలో కావచ్చు, మాకు న్యాయంగా ఎమ్మెల్యే సీట్లు రావాలని చెప్పేసి ఉద్యమం తీసుకుని ముందుకెళ్తున్నారు కదా. దీన్ని సార్ వాస్తవాలు ఉంటే అది మనం చూడాలండి. ఎందుకంటే వాస్తవాలు అడిగినప్పుడు ఓకే, మనం ఎక్కువగా అడిగితే తప్పు. ఏదైతే ఉన్నా అందుకే చెప్తాను, సెన్సస్ తీసుకోవాలి. సెన్సస్ తీసుకోకుండా మనం ఇలాగే లాగుతుంటే కుదరదు. సెన్సస్ తీసుకోవాలి, దాని ప్రకారం న్యాయం చేయాలి. ఇప్పుడు ఉద్యమంలో ఏదేదో మాట్లాడతారు, ఎలక్షన్ టైంలో ఏదేదో మాట్లాడతారు, జరుగుతాయా? కాదు. వాస్తవాలు ఏంటి, న్యాయం ఏంటి, అవి చూసి న్యాయం జరగాలి. ఎందుకంటే మేము అందరూ కలిసి ఉండాలి, అంతే. అందరూ కలిసి ఉండాలి. వద్దంటే మీరు ఏదైనా కాంట్రవర్సీ అడిగారు అనుకోండి, కాంట్రవర్సీ ఏంటంటే దానికి మీరే కారణం, అంతే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.